వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎస్పీ భీమిరెడ్డికి రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ విధించింది మెజిస్ట్రేట్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రిమాండ్ విధించారు. చెంచల్గూడ జైలుకు భీమిరెడ్డిని తరలించారు. ఇటీవలే భీమిరెడ్డికి చెందినటువంటి ఇల్లు ఆఫీసులపైన ఏసీబీ సోదాలు చేపట్టింది. దాదాపు 300 కోట్ల అక్రమాస్తులను గుర్తించింది ఏసీబీ. సోదాల్లో లభించే కీలకమైనటువంటి ఆధారాలతో పాటుగా పత్రాలు అంతం పరిశీలన అనంతరం కూడా భీమిరెడ్డిని అరెస్టు చేశారు. ప్రధానంగా భీమిరెడ్డి పైన వచ్చినటువంటి వరుస ఆరోపణల నేపథ్యంలో ఏకకాలంగా అతని ఇళ్లతో పాటుగా ఆఫీసుల పైన కూడా ఏసీబీ సోదాలు చేపట్టింది. దాదాపు భీమిరెడ్డికి సంబంధించినటువంటి 10కి పైగా ప్రాంతాల్లో ఒకే కాలంలో సోదాలు చేపట్టడం, దాదాపు 300 కోట్ల అక్రమాస్తులను కూడా ఏసీబీ గుర్తించినటువంటి వైన మనం చూసాం. ప్రధానంగా ఈ సోదాల్లో ఆధారాలతో పాటుగా పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా ఏసీబీ తీసుకోవడం జరిగింది. తాజాగా 14 రోజుల రిమాండ్ కూడా విధించారు భీమిరెడ్డికి. అయితే చెంచల్గూడ జైలుకు కూడా ఆయన తరలించినట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా భీమిరెడ్డి ఇష్యూ మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో తెలంగాణకు సంబంధించినటువంటి డిఎస్పీ భీమిరెడ్డి అరెస్ట్ కావడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ సుదీర్ఘంగా చేసినటువంటి సోదాలతో పాటుగా పక్కా ఆధారాలను సేకరించిన అనంతరం కూడా ఈ అరెస్టు చోటు చేసుకోవడం, దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ మాత్రం కొంతవరకు హైలైట్ గా నిలుస్తున్నాయి. ప్రధానంగా ఏసీబీ సోదాల్లో 300 కోట్ల అక్రమాస్తులను కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా డిఎస్పీ భీమిరెడ్డి పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రత్యేకమైనటువంటి నిఘాను పెట్టారు. పక్కా సమాచారంతో ఆయనకు సంబంధించినటువంటి పలు నివాసాలు, కార్యాలయాలు, అలాగే ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లపైన కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. అయితే ఈ సోదాల్లో ఆల్మోస్ట్ 300 కోట్ల విలువైన అక్రమాస్తులను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. భారీ ఎత్తున స్థిరాస్తికి సంబంధించిన పత్రాలు, బంగారు ఆభరణాలు, నగదు, అదేవిధంగా విలాసవంతమైనటువంటి వాహనాలన్నీ కూడా, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆధారాల పరిశీలన చేసిన తర్వాత అరెస్టు చేసినట్లుగా తెలుస్తున్నాయి. కేవలం ప్రాథమిక సమాచారంతో మాత్రమే అక్కడికి ఏసీబీ వెళ్లలేదు. సోదాల్లో లభించినటువంటి ప్రతి పత్రాన్ని ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. భీమిరెడ్డి అధికారికంగా సంపాదించింది, అట్ ద సేమ్ టైం లభించినటువంటి ఆస్తుల విలువకు ఎక్కడా పొంతన లేకపోవడం మాత్రం కొంతవరకు గమనించదగ్గ విషయం. ఆస్తులన్నీ కూడా అక్రమ సంపాదన ద్వారానే కూడబెట్టినట్లుగా బలమైన ఆధారాలు లభించడం, అధికారులు ఆయన్ని కూడా అరెస్ట్ చేసినటువంటి వైనం కూడా మనం చూసాం. తాజాగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అరెస్ట్ అనంతరం డిఎస్పీ భీమిరెడ్డిని ఏసీబీ అధికారులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసు యొక్క తీవ్రతతో పాటుగా ప్రధానంగా లభించినటువంటి ఆధారాలు ఏమైతే ఉన్నాయో ఆ ఆధారాలన్నీ కూడా ఏసీబీ న్యాయవాదులు కూడా కోర్టుకు వినవించారు. ప్రధానంగా కేసు యొక్క మొత్తం అంశాలను పరిశీలించిన తర్వాత మెజిస్ట్రేట్ భీమిరెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం భీమిరెడ్డిని కూడా చెంచల్గూడ జైలుకు కూడా తరలించినటువంటి పైన మనం చూస్తున్నాం. సాధారణంగా ఒక పోలీస్ ఉన్నతాధికారి ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు కూడగట్టడం మాత్రం పోలీస్ శాఖలో కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పైన మనం చూస్తున్నాం. భీమిరెడ్డి బినామీల పేరిట ఇంకా ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ప్రధానంగా ఇంత భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టడంలో భీమిరెడ్డికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు, దీంతో పాటుగా అతని బినామీలు ఎవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో మరింత విచారణ జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తెలంగాణ పోలీస్ శాఖలో ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులు కీలకంగా సృష్టించినటువంటి ప్రకంపనలు అంతా ఇంతగావు. ప్రధానంగా డిఎస్పీ భీమిరెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేయడం, ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించినటువంటి వైన మనం చూస్తున్నాం. దాదాపు 5 రోజుల క్రితం దీనికి సంబంధించినటువంటి సోదాలు కూడా చేపట్టడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి పోలీస్ కంప్యూటర్ సర్వీసింగ్ విభాగంలో డిఎస్పీగా భీమిరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. 5 రోజుల క్రితం ఆయన ఇంటితో పాటుగా కార్యాలయం, ఆఫీసులో, బంధువుల్లో, బినామీలకు సంబంధించి ఆయన సన్నిహితులకి సంబంధించిన 16 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించడం మాత్రం కొంతవరకు కీలకంగా మారింది. 300 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించిన అధికారులు ఒక్కసారిగా నివేరపోయినటువంటి ఇష్యూ మాత్రం ఇక్కడ మనం గమనించాలి. ప్రధానంగా తాజాగా బ్రేకింగ్ న్యూస్, డిఎస్పీ భీమిరెడ్డికి రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ కూడా మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకున్నారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసుకు సంబంధించి కూడా రిమాండ్ విధించడం, చెంచల్గూడ జైలుకు కూడా ఆయన తరలించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం.
ఆయన ఇల్లు ఆఫీసుల్లో భారీ స్థాయిలో లభించినటువంటి పత్రాలన్నీ కూడా ఎవిడెన్స్ గా మారినటువంటి పైన మనం చూస్తున్నాం. చూడాలి నెక్స్ట్ భీమిరెడ్డి పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. సో మరి ముఖ్యంగా తెలంగాణలో ఇలాంటి అవినీతి ఆరోపణలు దాదాపు ఏదైతే అక్రమాస్తుల సంపాదనకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి ఇతర అధికారులపైన కూడా ఏసీబీ ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. భీమిరెడ్డికి తాజాగా రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో ఇంకా ఏమైనా అక్రమాస్తులను గుర్తించబోతున్నారా, ఆయనతో పాటుగా ఆయన బినామీల పాత్ర ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలపైన ఇప్పటి నుంచి ఏసీబీ దర్యాప్తును ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.